చేయడానికి నవ్ ఇట్ సెల్ఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. సమ్ టైమ్ లెటర్ అనగా కొంత సమయం తర్వాత. ఐ విల్ కాల్ యూ సమ్ టైమ్ లెటర్. నేను కొంత సమయం తర్వాత కాల్ చేస్తాను. ఇలా కొంత సమయం తర్వాత అని తెలియజేయడానికి సమ్ టైమ్ లెటర్ ని ఉపయోగించడం జరుగుతుంది. బై ఆల్ మీన్స్ అనగా ఎలాగైనా. యూ కెన్ కంప్లీట్ ఇట్ బై ఆల్ మీన్స్. మీరు ఎలాగైనా దీనిని పూర్తి చేయండి. ఇలా ఎలాగైనా అని తెలియజేయడానికి బై ఆల్ మీన్స్ ని ఉపయోగించడం జరుగుతుంది. అట్ ఎనీ హౌ అనగా ఎలాగైనా. ఐ విల్ మీట్ యూ అట్ ఎనీ హౌ. నేను నిన్ను ఎలాగైనా కలుస్తాను. ఇలా ఎలాగైనా అని తెలియజేయడానికి అట్ ఎనీ హౌ ని ఉపయోగించడం జరుగుతుంది. నెవర్ ద లెస్ అనగా అయినప్పటికీ. హీ ఈజ్ నాట్ వెల్ నెవర్ ద లెస్ హీ వెంట్ టు వర్క్. అతడు బాగా లేడు అయినప్పటికీ అతడు పనికి వెళ్ళాడు. ఇలా అయినప్పటికీ అని తెలియజేయడానికి నెవర్ ద లెస్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ అనగా అకస్మాత్తుగా. ఆల్ ఆఫ్ ఎ సడన్ హీ హ్యాస్ సీన్ మీ. అనుకోకుండా అతడు నన్ను చూశాడు. ఇలా అనుకోకుండా లేదా అకస్మాత్తుగా అని తెలియజేయడానికి ఆల్ ఆఫ్ ఎ సడన్ ని ఉపయోగించడం జరుగుతుంది. అకేషనల్లీ అనగా అప్పుడప్పుడు. షీ అకేషనల్లీ ఈట్స్ అలోన్. ఆమె అప్పుడప్పుడు ఒంటరిగా తింటుంది. ఇలా అప్పుడప్పుడు అని తెలియజేయడానికి అకేషనల్లీ ఉపయోగించడం జరుగుతుంది. ద డే ఆఫ్టర్ టుమారో అనగా ఎల్లుండి. ఐ విల్ కమ్ ద డే ఆఫ్టర్ టుమారో. నేను ఎల్లుండి వస్తాను. ఇలా ఎల్లుండి అని తెలియజేయడానికి ద డే ఆఫ్టర్ టుమారోని ఉపయోగించడం జరుగుతుంది. ప్రొవైడెడ్ దట్ అనగా చేస్తానంటేనే. ఐ గివ్ ప్రొవైడెడ్ దట్ యూ విల్ గివ్ మీ బ్యాక్ ఆన్ సండే. మీరు ఆదివారం రోజున తిరిగి ఇస్తానంటేనే నేను ఇస్తాను. ఇలా ఏదైనా ఒకటి ఇస్తానంటేనే చేస్తానంటేనే. ఇలా ఏదైనా ఒక పనిని చేస్తానంటేనే అని తెలియజేయడానికి ప్రొవైడెడ్ దట్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఆన్ కండిషన్ దట్ చేస్తానంటేనే. ఐ గివ్ ప్రొవైడెడ్ దట్ యూ విల్ గివ్ మీ బ్యాక్ ఆన్ సండే. మీరు ఆదివారం రోజున తిరిగి ఇస్తానంటేనే నేను ఇస్తాను. ఇలా చేస్తానంటేనే, మాట్లాడతానంటేనే, వస్తానంటేనే అంటుంటాం. ఇలా ఏదైనా ఒకటి షరతు పైన పని చేయడం అండి. ఏదైనా ఒక పనిని చేస్తానంటేనే అని తెలియజేయడానికి ఆన్ కండిషన్ దట్ ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. లైక్లీ టు అవకాశం ఉంది. హీ ఈజ్ లైక్లీ టు కమ్ హియర్. అతడు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఇలా అవకాశం ఉంది అని తెలియజేయడానికి లైక్లీ టుని ఉపయోగించడం జరుగుతుంది. లిటిల్ బై లిటిల్ అనగా కొంచెం కొంచెం. ఈట్ లిటిల్ బై లిటిల్. కొంచెం కొంచెం తిను. ఇలా ఏదైనా ఒక దానిని కొంచెం కొంచెం అని తెలియజేయడానికి లిటిల్ బై లిటిల్ ని ఉపయోగించడం జరుగుతుంది. అట్ వన్స్ అనగా ఒకేసారి. బోత్ ఆఫ్ us went at once. మేమిద్దరం ఒకేసారి వెళ్ళాము. ఇలా ఒకేసారి అని తెలియజేయడానికి అట్ వన్స్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఇన్ ఎ వైల్ అనగా కొద్దిసేపట్లో. ఐ విల్ కమ్ ఇన్ ఎ వైల్. నేను కొద్దిసేపట్లో వస్తాను. ఇలా కొద్దిసేపట్లో అని తెలియజేయడానికి ఇన్ ఎ వైల్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఫర్ ఎ వైల్ అనగా కొద్దిసేపు. కెన్ యూ వెయిట్ ఫర్ మీ ఫర్ ఎ వైల్. నా కోసం కొద్దిసేపు ఉండగలవా. ఇలా కొద్దిసేపు అని తెలియజేయడానికి ఫర్ ఎ వైల్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం చాలా కాలం తర్వాత. మునిరాజ్ కేమ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. మునిరాజ్ చాలా కాలం తర్వాత వచ్చాడు. ఇలా చాలా కాలం తర్వాత అని తెలియజేయడానికి ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ని ఉపయోగించడం జరుగుతుంది. ఆల్ ద వైల్ అనగా రోజంతా లేదా పూర్తి సమయం. ఐ కెప్ట్ ఆన్ స్టడీయింగ్ ఆల్ ద వైల్. నేను రోజంతా చదువుతూనే ఉన్నాను. ఇలా రోజంతా లేదా పూర్తి సమయం అని తెలియజేయడానికి ఆల్ ద వైల్ ని ఉపయోగించడం జరుగుతుంది. నోయింగ్లీ అనగా తెలిసే. హీ ఈజ్ హర్టింగ్ మీ నోయింగ్లీ. అతడు తెలిసే నన్ను బాధిస్తున్నాడు. ఇలా తెలిసే అని తెలియజేయడానికి నోయింగ్లీని ఉపయోగించడం జరుగుతుంది. సమ్ టైమ్స్ అనగా కొన్నిసార్లు. సమ్ టైమ్స్ ఐ టేక్ ద బస్ టు వర్క్. నేను పని చేయడానికి కొన్నిసార్లు బస్లో వెళ్తాను. ఇలా కొన్నిసార్లు అని తెలియజేయడానికి సమ్ టైమ్స్ ని ఉపయోగించడం జరుగుతుంది. డే బై డే అనగా దినదినం లేదా రోజు రోజుకి.
హీస్ యాంగర్ గ్రీవ్ డే బై డే. దినదినం అతని కోపం పెరిగింది. ఇలా దినదినం లేదా రోజు రోజుకి అని తెలియజేయడానికి డే బై డేని ఉపయోగించడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ అనగా దానితో పాటు. అపార్ట్ ఫ్రమ్ టీచింగ్ ఐ ఆల్సో వర్క్ ఇన్ మూవీస్. నేను చదువుడు చెప్పడమే కాకుండా మూవీస్లో పనిచేస్తాను. ఇలా ఏదైనా ఒక పనిని చెయ్యడమే కాకుండా దానితో పాటు ఇంకోటి చేస్తాను అని తెలియజేయడానికి అపార్ట్ ఫ్రమ్ ని ఉపయోగించడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ అనగా తప్ప. ఎవ్రీబడి ఈజ్ దేర్ అపార్ట్ ఫ్రమ్ మునిరాజ్. మునిరాజ్ తప్ప అక్కడ అందరూ ఉన్నారు. ఇలా తప్ప అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి అపార్ట్ ఫ్రమ్ ని ఉపయోగించడం జరుగుతుంది. అట్లీస్ట్ వన్స్ అనగా కనీసం ఒక్కసారి. కమ్ అట్లీస్ట్ వన్స్, కనీసం ఒక్కసారి అయినా రండి. ఇలా కనీసం ఒక్కసారి అని తెలియజేయడానికి అట్లీస్ట్ వన్స్ ని ఉపయోగించడం జరుగుతుంది. విస్పర్ అనగా గుసగుసలు. వాట్ ఆర్ యు విస్పరింగ్ ఇన్ హిజ్ ఇయర్. అతని చెవులో నువ్వు ఏం గుసగుసలాడుతున్నావు. ఇలా గుసగుసలు అని తెలియజేయడానికి విస్పర్ ని ఉపయోగించడం జరుగుతుంది. అన్నోయింగ్లీ అనగా తెలియకుండా. హీ హర్టింగ్ మీ అన్నోయింగ్లీ. అతనికి తెలియకుండా నన్ను బాధిస్తున్నాడు. ఇలా తెలియకుండా అని తెలియజేయడానికి అన్నోయింగ్లీ ఉపయోగించడం జరుగుతుంది. ఆల్ టుగెదర్ అనగా పూర్తిగా. వీఆర్ డిఫరెంట్ ఆల్ టుగెదర్. మేము పూర్తిగా వేరు ఉన్నాం. ఇలా పూర్తిగా అని తెలియజేయడానికి ఆల్ టుగెదర్ ని ఉపయోగించడం జరుగుతుంది. యామ్ ఐ రైట్ అనగా కదు. యు ఆర్ గోయింగ్ దేర్. యామ్ ఐ రైట్. మీరు అక్కడికి వెళ్తున్నారు కదూ. ఇలా ఏదైనా ఒక పదాన్ని మనం కదు అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి ఒక సెంటెన్స్ చెప్పి సెంటెన్స్ చివరన యామ్ ఐ రైట్ అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. బై ద బై అనగా అన్నట్లు. బై ద బై యువర్ ఫాదర్ హ్యాస్ కమ్. అన్నట్లు మీ నాన్నగారు వచ్చారు. ఇలా అన్నట్లు అని తెలియజేయడానికి బై ద బై ని ఉపయోగించడం జరుగుతుంది. ఆన్ అకౌంట్ ఆఫ్ అనగా వల్ల. ఐ కుడెంట్ కమ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇల్నెస్. ఒంట్లో బాగోలేనందువల్ల నేను రాగలుగలేకపోయాను. ఇలా వల్ల అని తెలియజేయడానికి ఆన్ అకౌంట్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. నవ్ ఏ డేస్ అనగా ఈ రోజుల్లో. నవ్ ఏ డేస్ ఎవ్రీవన్ ఈజ్ యూజింగ్ స్మార్ట్ ఫోన్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. ఇలా ఈ రోజుల్లో అని తెలియజేయడానికి నవ్ ఏ డేస్ ని ఉపయోగించడం జరుగుతుంది. కమ్ టు అన్ ఎండ్ అనగా ముగింపుకు రావడం. ద మీటింగ్ ఈజ్ కమింగ్ టు అన్ ఎండ్. సమావేశం ముగింపుకు వస్తుంది. ఇలా ముగింపుకు రావడం అని తెలియజేయడానికి కమ్ టు అన్ ఎండ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఇన్ ది ఎండ్ అనగా కొంచెం చివరలో. ఐ విల్ క్యాచ్ యూ ఇన్ ది ఎండ్ ఆఫ్ స్ట్రీట్. నేను నిన్ను వీధి చివరలో పట్టుకుంటాను. ఇలా కొంచెం చివరలో అని తెలియజేయడానికి ఇన్ ది ఎండ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఎట్ ది ఎండ్ అనగా పూర్తిగా చివరికి. ద షాప్ ఈజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ స్ట్రీట్. ఆ షాప్ పూర్తిగా వీధి చివరన ఉంది. ఇలా పూర్తిగా చివరికి అని తెలియజేయడానికి ఎట్ ది ఎండ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఇన్ ద బిగినింగ్ అనగా కొంచెం ప్రారంభంలో. ద మీటింగ్ ఈజ్ ఇన్ ద బిగినింగ్. సమావేశం ప్రారంభంలో ఉంది. ఇలా కొంచెం ప్రారంభంలో అని తెలియజేయడానికి ఇన్ ద బిగినింగ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఎట్ ద బిగినింగ్ అనగా పూర్తిగా ప్రారంభంలో. ద మీటింగ్ ఈజ్ ఎట్ ద బిగినింగ్. సమావేశం పూర్తిగా ప్రారంభంలో ఉంది. ఇలా పూర్తిగా ప్రారంభంలో అని తెలియజేయడానికి ఎట్ ద బిగినింగ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఆల్ ద వే అనగా పూర్తిగా. హీ డ్రోవ్ ఆల్ ద వే ఫ్రమ్ హియర్ టు జగిత్యాల్. ఇక్కడ నుండి జగిత్యాల వరకు పూర్తిగా అతడే నడిపాడు. ఇలా పూర్తిగా అని తెలియజేయడానికి ఆల్ ద వేని ఉపయోగించడం జరుగుతుంది. ఇన్ ఫేవర్ ఆఫ్ అనగా అనుకూలంగా. ఐ డిడ్ ఇట్ ఇన్ ఫేవర్ ఆఫ్ యూ. నేను దీనిని నీకు అనుకూలంగా చేశాను. ఇలా అనుకూలంగా అని తెలియజేయడానికి ఇన్ ఫేవర్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. నాట్ ఎట్ ఆల్ అనగా ఏమాత్రం కాదు. హీ కాంట్ రీడ్ ఎట్ ఆల్. అతడు ఏమాత్రం చదవలేడు. ఇలా ఏమాత్రం కాదు లేదా ఏమాత్రం లేదు అని తెలియజేయడానికి నాట్ ఎట్ ఆల్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఇన్ ఎనీ కేస్ అనగా ఏది ఏమైనా లేదా ఏది జరిగినా. ఇన్ ఎనీ కేస్
డోంట్ స్టాప్ స్టడీయింగ్. ఏది ఏమైనా చదువు మానేయకు. ఇలా ఏది ఏమైనా లేదా ఏది జరిగినా అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి ఇన్ ఎనీ కేస్ని ఉపయోగించడం జరుగుతుంది. రౌండ్ ద క్లాక్ అనగా రాత్రనగా పగలనక. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ రౌండ్ ద క్లాక్. అతడు రాత్రనక పగలనక పనిచేస్తున్నాడు. ఇలా రాత్రనక పగలనక అనే పదాన్ని రౌండ్ ద క్లాక్ ని ఉపయోగించడం జరుగుతుంది.